తెలుగు రాష్ట్రాల్లో పాలన తెలుగులోనే జరగాలని, ఉత్తర్వులు మాతృభాషలోనే ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన మాట్లాడారు. అమ్మ భాషను మరిస్తే అమ్మను మర్చినట్టేనని, మాతృభాషలో మాట్లాడని వారికి ఓటు వేయొద్దని సూచించారు. న్యాయస్థానాల్లో మాతృభాష వాడకం పెరగాలని, సినిమాల్లోని మాటలు పాటల్లో తెలుగుదనం ఉండాలని సూచించారు. పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ వ్యవస్థలను మూసివేయాలని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమమే ఉండాలని చెప్పారు. డిగ్రీ వరకు ప్రథమ భాషగా తెలుగు ఉండాలన్నారు. 2 నెలల క్రితం సీఎం చంద్రబాబు ఫోన్ చేసి అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి స్వీకరించాలని కోరారని గరికపాటి తెలిపారు. వ్యవస్థలో కొన్ని మార్పులు చేస్తే పదవిలో ఎవరూ అవసరం లేదని ఆయనకు చెప్పానని గరికపాటి పేర్కొన్నారు. తెలుగు రాని వాడికి ఓటు వేయరాదు అనే గుర్తుపెట్టుకోవాలి. తెలుగు రాకపోతే ఓటు వేయకూడదు. నీకు చూడండి, రాజస్థాన్ నుంచి వచ్చి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి తెలుగు మాడుతూ ఉన్నారు. తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడే మనకు ఒక జబ్బు అయిపోయింది. ఇది అంటూ వ్యాధి. ఈ అంటూ వ్యాధిని ఎంత తొందరగా మనం వదిలిపెట్టుకుంటే అంతగా మనం బాగుపడతామని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ మార్కుల వ్యవస్థపై తెలుగు వ్యవస్థ మళ్ళీ రావాలి అంటే ప్రభుత్వం 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగుని ప్రథమ భాష తప్పనిసరి ఒక పాఠ్యాంశం చేయాలి. 5వ తరగతి వరకైతే తెలుగు మాధ్యమమే ఉండాలి. ఈ 2 చేయగలిగితే ఎవ్వరూ అధికార భాషా సంఘం పెద్ద అధ్యక్షులై పదవులై ఇతర రాష్ట్రాల్లో పర్యటన చేయడం, వారికి అభిమానం ఎక్కువ మనకి తక్కువ అని మాట్లాడడం, ఓ ₹1 కోటి ఖర్చు రాయడం తప్పితే కలిసి వచ్చేది ఏమీ లేదు. ఇక్కడ హాజరైనటువంటి యువతరం మీద, మహిళల మీద ఆధారపడి ఉంది. అందుకని మీకు నమస్కారం పెట్టి కోరుతున్నా, భాష కోసం ఉద్యమం చేసే రోజు రావాలి. ఖచ్చితంగా భాష కోసం ఉద్యమం చేయాలి.